హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ హరీష్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో కనుక చూసినట్టయితే టీజీ టెట్కి సంబంధించినటువంటి సమాచారంతో మేము ముందుకు రావడం జరిగింది. సో టీజీ టెట్ 2025కి సంబంధించి పూర్తి సమాచారంతో అయితే మేము ముందుకు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే ఈ టీజీ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఏప్రిల్ 11 నాడు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు 15th ఏప్రిల్ నుంచి అయితే ప్రారంభం కావడం జరిగింది. సో అంతేకాకుండా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు tgtet.cgg.gov.inలో మనకు 15 నుంచి అయితే అందుబాటులో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయడం కానీ ఆల్రెడీ ప్రారంభం కావడం జరిగింది. సో 15 ఏప్రిల్ నుంచి ప్రారంభం కావడం జరిగింది. దీని యొక్క టీజీ టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ నెల 30 వరకు అయితే తీసుకోబోతున్నట్లయితే వీరు పేర్కొనడం జరిగింది. సో దీని యొక్క గడువు అయితే మేబీ 2 లేదా 3 రోజులు అయితే పెంచడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కాబట్టి 30 తారీఖు లోపే ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ దేని ద్వారా ఇవ్వాలి అంటే school.education.telangana.gov.in వెబ్సైట్ త్రూ ఈ టీజీ టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో హెల్ప్ డెస్క్కి సంబంధించి సర్వీసెస్ కనుక చూసినట్టయితే 15th ఏప్రిల్ నుంచి 22 ఏప్రిల్ వరకు అయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ పేమెంట్ చేయడంలో కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే ఈ యొక్క వర్కింగ్ అవర్స్ అంటే 22 వరకు మాత్రమే పనిచేస్తుందని ఇక్కడ వీరు మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా డౌన్లోడ్ హాల్ టికెట్స్ మనకి జూన్ 9th నాడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్టయితే మనకు 15th జూన్ నుంచి 30th జూన్ వరకు అయితే మనకు ఈ యొక్క 15 రోజులు CBTలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించబోతున్నారు. టైమింగ్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ టైమింగ్స్ వచ్చేసి షిఫ్ట్ 1 9 AM to 11:30 AM. సో షిఫ్ట్ 2 వచ్చేసి 2 PM to 4:30 PM వరకు అయితే నిర్వహించబోతున్నట్లయితే వీరు మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన రిజల్ట్ కనుక మనం చూసినట్టయితే 22nd జూలై నాడు రిజల్ట్ అయితే ప్రకటించబోతున్నట్లయితే వీరు పేర్కొనడం జరిగింది. ఎవరైతే BEd DEd పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక మంచి సదవకాశంగానైతే చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో పూర్తి సమాచారంతో కూడుకున్నటువంటి వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.